నామమే వాడి వేలు వేలికెళ్ళి వచ్చిన ఎక్కడికి వెళ్ళి వేలు ఎవరు
ఇద్దరు పరమతో వాడు పుట్టాడు కాబట్టి వాడు అసలే కాదు. వాడు ఎడమకి కుడికి ఎడమకి వెళ్ళిన వాడు వస్తారు కదా. ఇంకా 4 రోజులు సంవత్సరంగా ఉంటుంది కదా. కొంచెం ఓట్లున్నా తక్కువ చెప్తారు. మేము కరీంపురం ఈసులమైన కౌరవేలు ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? నేనేం చెప్పవాలి? నిన్న నన్ను మాయ సభకు పిలిపించి నన్ను అవమాన పాలు చేసింది. అంతేకాక ఆ సిగ్గుమారిన ద్రౌపది నన్ను చూసి అది నవ్వాది. వారి కావల మంచు వరకు నా కంటికి నిద్ర రాదు తమ్ముడారా. నేనేం చేయను? అవమాన పాలైపోతుంది నేను. అన్నయ్య వినుగా నిన్న మాట వినగలనా అన్నయ్య వినుగా నిన్నన్న మాట విన్నంతలో నా గుండెలో మిత్రమా, అది విధి. నేను చెప్పిన విధముగా చేయము. భూమి నాయక విను నామది కొకను అదాసే అదినే విన పిల్తు మీకు భూమి నాయక విను నామది కొకను అదాసే అదినే విన పిల్తు మీకు భూమి నాయక నామది కొకను అదాసే అదినే విన పిల్తు మీకు
దుర్యోధన మిత్రమా, నేను అన్విధముగా నీ మామయ్యకు జగన మహారాజు ఉన్నాడు కదా, అతనిని పిలిపించి ఈ వేగమే అతనిని పిలిపించి అతనిని ఇక్కడ కూర్చునేబెట్టి అతనితో విచారింపము. అప్పుడు మనకు తప్పకుండా మార్గం దొరుకును. ఎందుకనగా మీ మామయ్య అనగా జగన్ మహారాజు ఈ భూప్రపంచంలో సకలము తెలిసి ఉన్నవాడు. అతనిని నువ్వు తీసుకొచ్చి అతని సలహా మేరకు నీవు పని చేయనచ్చో మనము ఈ యుద్ధమును తప్పకుండా గెలిచేవారము. నేను అనువిధముగా మీ మామయ్యకు జగన్ మహారాజును పిలిపించము. మెచ్చితి కన్నా నీవిచ్చిన సలహాకు నాకు మెచ్చుక సంతోషమాయ. 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 మెచ్చితి కన్నా నీ ఆలోచన నేను చల్లగా వచ్చిన దుర్యోధన దుశ్శాసనుడారా, Bye.
నా కష్టము నెరవేర్చే బాధ్యత నీకే ఉంటుంది మామ. చెప్పుకోమంటావా? చెప్పు దుర్యోధన. మామ, నన్ను పాండవులు మాయసభకు సూచన కలిగి నన్ను పిలిపించారు. ఆ మాయసభ లోపల పాండవులు నన్ను ఆ సిగ్గుమాలిన ద్రౌపది నన్ను చూసి అది పకాపకాలే మామ, ఈ అవమానమైన బ్రతుకు నేను బ్రతికే మామ. నేను బ్రతకను. ఈ తల ఎత్తి ఎట్లు తిరగబడిందే మామ. నన్ను కరుణించి నన్ను కటాక్షంగా నీవే నన్ను ధరిసేవలేదు కదా మామ. నేను బ్రతక మామ, బ్రతక. దుర్యోధన, ఈ యొక్క ద్రౌపది నిన్ను అవమానించడమా? అవును. జననాయక అది తెలుపు నాకు నిన్ను ఇంతటి సభలోనా అవమానించిన దుర్మార్గుడు ఎవడో నాకు తెలుపు దుర్యోధన. రణరంగ శూరుడు రాజేయుడుండగా చింతేలగలిగని స్వార్థమందు అతి బలాదులుండగా చింతేలగలిగని స్వార్థమందు బాహు విక్రములైన బతువర్గముండగా సింతేలగలిగని స్వార్థమందు సాహసాకులను భీష్మధనులుండగా చింతేలగలిగని స్వార్థమందు ఎప్పుడు నీదు కంటికి రెప్పవలను కాచుకొడుతును నేనుండగా నుడిటులా వింత దేవుందుటకు నాకు వింత దోచే తీరక వహించి నాడోడ తెలుపుమయ్యా. కురుకుల సార్వభౌమ, ఇంతటి సభ లోపల నిన్ను అవమానించిన దుర్మార్గుడు ఎవడు నాకు తెలుపు దుర్యోధన. అవునా మామ? నీవు అన్నది నిజమే. గురు భీష్మ ద్రోణాదులు యోధులు సహిదేవుడు మా భావ వీరాది వీరులు వారు అంతా ఉన్నారు. నీకేమి భయం మరి కలగసుంటివా? నిజమే. కానీ నాకు 3 మంది తమ్ముళ్ళు ఉన్నారు అంటివా? 3 మంది తమ్ముళ్ళు ఉండగా నీకు వచ్చిన భయం ఏమి? మేమందరం ఉండగా నీవు చింతనందే పని ఏమని కలగసుంటివా? అవును నిజమే. కానీ ఏమి చేయదు. నన్ను ఒక్కడనే పిలిపించి అవమానం పాలు చేశారే పాండవేయులు. వారిని ఏమి చేయరు మామ. నా కంటికి నిజలాకై ఉండరే ఆ పాండవులను పిలిపించి ఏమి చేయరు. ఆ ఊహ నువ్వే చెప్పవలేదు కదా. మామ చెప్పమంటావా? చెప్పు. పాండవులు నన్ను పిలిచెయో జనులో లోపల పాండవులు నన్ను పిలిచెయో జనులు లోపల పాండవులు నన్ను పిలిచెయో దంతిగా అవమానించింది అన్నదాక్షి ద్రౌపది. గుండె కరువా మేమనందు ఊరగా నన్ను చూసి నవ్వే నన్ను జనులు
అనుకుంటున్నావా? నువ్వు సభలో నేను చిన్నపోయి నేను వచ్చింది మామ. అంతేకాక ఏమి చెప్పాలి మామ, నేను బ్రతకను మామ, బ్రతక. నేను ఉండను నేనుగా. ఆహా దుర్యోధన, ఏమిటి ఈ పాండవు ఆ ద్రౌపది నిన్ను అవమానించారా? అవును మామ, ఆ సిగ్గుమాలిన ద్రౌపది నన్ను చూసి నమ్ముతారా? దాన్ని ఏమి చేయదు మామ. భయంకర చాలకన్నానే. సిగ్గుమాలిన ద్రౌపది ఎప్పుడు దొరుకుతున్నా కంటికి నిద్ర ఎప్పుడు వచ్చును మామ. నేను బ్రతక. ఆహా ద్రౌపదికి ఇంత గర్వమా దుర్యోధన? అవును. ఇంత మాత్రమునకే నీవులో నీ మదిలో లోపల చిత్తమంతా పదిలో వేలలో. ఇంత మాత్రమునకే నీవులో నీ మదిలో చాలా చిత్తమంతా పదిలో వేలలో. పదము కోరి నడివి పాదేశల ఇంతాలోనే. 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 ఎంతకైనా వస్త్రాల ఇంతునే సందే గరంతో ఇంత మాత్రమునకే నీవులో నన్నులో ఇంత మాత్రం చింతించవలసిన పని లేదు. అవునా? ఆ యొక్క పంచపాండవులను నేను ఏ విధమైన పంచపాండవుల సంగతి నాకు తెలుసు, నువ్వు చింతించవు. ఆ పాండవులను రప్పించి ఆయా చూసమును ఆడి వారిని